ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. నేను మీ ఆశమ. ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారా? మరి ఆ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది? ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎవరు అర్హులు? ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా చేంజెస్ ఉన్నాయా? ఈ నోటిఫికేషన్ని ఏ క్వాలిఫికేషన్, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్ని అప్లై చేసుకోవచ్చు? సో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కోర్ట్ ఎగ్జామినేషన్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్, ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. సో దీనికి సంబంధించిన ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ ఇన్స్టాల్ అవర్ యాప్ పిఆర్ అకాడమీ. సో మనం లేటెస్ట్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, చాప్టర్ వైజ్ బిట్స్ ఇలా 5000 బిట్స్ పైగానే అందిస్తున్నాం మన యాప్లో. రికార్డింగ్ క్లాసెస్, ఒక్కసారి మన యాప్ని ఇన్స్టాల్ చేసి డెమో క్లాసెస్ ఉంటాయి. డెమో క్లాస్ని అయితే చూసి కోర్స్ కొనాలి, కోర్స్ పర్చేస్ చేయాలంటే ఖచ్చితంగా కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. డెమో క్లాసెస్ చూసి ఖచ్చితంగా కోర్స్ని అయితే పర్చేస్ అయితే చేయండి. సో దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. 6 months వ్యాలిడిటీతో మనమైతే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందా? లేదు, ఇంకా నోటిఫికేషన్ అయితే త్వరలో, వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. కానీ ఏపీ గవర్నమెంట్ అయితే జియో అయితే పాస్ చేసింది. సో వెరీ సూన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంది. సో అందుకని మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ అయితే చేయండి. సో ఈ నోటిఫికేషన్ అసలు ఎన్ని వేకెన్సీస్తో రిలీజ్ అయింది? ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా ఎన్ని వేకెన్సీస్తో రిలీజ్ అయింది? ఈ నోటిఫికేషన్ అనేది టోటల్గా 1700+ వేకెన్సీస్తో రిలీజ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. గుర్తుపెట్టుకోండి, 1700+ వేకెన్సీస్తో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీని యొక్క ఏజ్ లిమిట్, ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు 18 to 42. దీని యొక్క ఏజ్ లిమిట్ అనేది 18 to 42. అండ్ కేటగిరీ వైజ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ సిబిటి మోడల్ అయితే మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది సిబిటి బేస్డ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనకు ముందులానే ఇది కూడా సిబిటి బేస్డ్ అయితే ఉంటుంది. అండ్ మార్క్స్ ఫర్ ఎగ్జామినేషన్, దీని ఎన్ని మార్క్స్తో ఈ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది? 80 మార్క్స్. 80 మార్క్స్తో అయితే ఏ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మనం ఈ జాబ్స్ అన్నిటికి అప్లై చేసుకోవచ్చు. ఇందులో జాబ్స్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయమ్మా? ఆఫీస్ అబౌటెంట్, ప్రాసెస్ సర్వర్, కాపీస్ట్, టైపిస్ట్, ఇలా ఎగ్జామినర్, వీటన్నిటికీ సంబంధించి పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అవ్వబోతుంది. త్వరలో రిలీజ్ అయితే ఖచ్చితంగా అవ్వబోతుంది. సో ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉండాలమ్మా? 10th, ఇంటర్ అండ్ డిగ్రీ. 10th పాస్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి 10th ఆర్ ఇంటర్ ఆర్ డిగ్రీ, ఏ క్వాలిఫికేషన్ అయినా, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఉన్న వాళ్ళకైనా పోస్టులు అనేవి ఉన్నాయి. సో డిగ్రీ ఒక్కటే కాదు, 10th వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, ఇంటర్ వాళ్ళకి పోస్టులు ఉన్నాయి, అండ్ డిగ్రీ వాళ్ళకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయి ఈ కోర్ట్ జాబ్స్లో అయితే. సో ఇందులో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటమ్మా? ఈ నోటిఫికేషన్లో రిలీజ్ అవ్వబోతున్న చేంజ్ ఏంటి? ఈ నోటిఫికేషన్లో మనం చూస్తున్న చేంజ్ ఏంటి అని అంటే, కొత్తగా 96 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కొత్తగా నియర్లీ 96 డిస్ట్రిక్ట్ కోర్ట్స్ని అయితే ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. సో దాన్ని బట్టి ఈ 1700+ పోస్టులు అనేవి రిలీజ్ అవుతున్నాయి. కొత్తగా 96 ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు కాబట్టి ఈ 1700 అనే ఎక్కువ అమౌంట్ ఆఫ్ పోస్ట్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. అండ్ అలానే నోటిఫికేషన్ వచ్చాక ప్రిపేర్ అవుదాంలే అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే రీసెంట్గా మనం ఏపీ హైకోర్టు జాబ్స్ చూసినట్టయితే నోటిఫికేషన్ రాగానే ఎగ్జామ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోయింది. నోటిఫికేషన్ ఇలా వచ్చిందో లేదో వెంటనే ఎగ్జామ్ అనేది అయిపోయింది. సో ఎప్పటి నుంచి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు అయితే పర్లేదు, రాయగలరు. కానీ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫ్రెష్గా, నోటిఫికేషన్ రిలీజ్ అయిన ఇప్పుడే న్యూ బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అనేది ఖచ్చితంగా అయి ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ రాగానే ఏమాత్రం టైం అనేది లేకుండా ఫాస్ట్గా అయితే మనకి ఎగ్జామినేషన్ అనేది జరిగింది కాబట్టి, సో ఈ నోటిఫికేషన్ కూడా వచ్చిన వెంటనే ఎగ్జామ్ అయితే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ముందుగా ప్రీవియస్గా మనకి ఏపీ హైకోర్టులో దాన్ని మనం చూసాం కాబట్టి ఈ టైంలో ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టులో మాత్రం అలాంటి మిస్టేక్ని మనం చేయకూడదు. సో నోటిఫికేషన్ వచ్చే ముందే మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి.
సో ఇందులో ఉన్న పోస్టులు ఏంటమ్మా, ఎలాంటి పోస్టులు అనేవి ఉన్నాయి? జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, సీనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, సెనోగ్రాఫర్, ఆఫీస్ సర్వర్. సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏ పోస్టులు అనేవి అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, వీళ్ళు ముగ్గురికి కూడా డిగ్రీ అర్హత అయితే ఉండాలి. ఈ 3 పోస్టులకి కూడా డిగ్రీ అర్హత అయితే ఉండాలి. అండ్ అలానే ఎగ్జామినర్, కాపీస్ట్కి ఇంటర్ అర్హత అయితే ఉండాలి. ఎగ్జామినర్ అండ్ కాపీస్ట్కి ఇంటర్ అర్హత అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే సీనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అర్హత ఉండాలి. సీనియర్ అసిస్టెంట్కి డిగ్రీ అర్హత ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ అలానే రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి అయితే ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్కి ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే స్టెనోగ్రాఫర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఎవరికమ్మా? స్టెనోగ్రాఫర్కి డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అండ్ అలానే 10th వన్ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఇది ఆఫీస్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి? 7th to 10th, అంటే 10th వాళ్ళకే కాదు 7th పాస్ అయి ఉన్నా సరే ఈ పోస్ట్కి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి 7th క్వాలిఫై అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఒక్క పోస్ట్కి మాత్రమే 7th క్వాలిఫికేషన్ అనేది ఉంది. అర్థమైంది కదా ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి అని. సో నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే మాత్రం వెయిట్ అయితే చేయకండి. నోటిఫికేషన్ అనేది వెరీ సూన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందు నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలంటే మనకి సిలబస్ అనేది తెలియాలి కదా. మరి ఏ సిలబస్ ఉండే ఛాన్స్ ఉంది? మనకి సిలబస్ అనేది మ్యాక్సిమం జనరల్ నాలెడ్జ్, అండ్ మెంటల్ ఎబిలిటీ. ఈ రెండు ఉండే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అని అంటే 2024కి ముందు అలా ప్రీవియస్గా మనం చూసుకుంటే ఏపీ హైకోర్ట్స్ కానీ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ మనకి మెయిన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి అప్పుడు? జనరల్ నాలెడ్జ్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి. కానీ మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో ఈ 10th అర్హత ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ అనేది అంత పర్టికులర్గా అంత గెయిన్ చేయలేరు. అంత పర్టికులర్ నాలెడ్జ్ అనేది ఇంగ్లీష్ మీద అంత గ్రిప్ ఉండేది కాదు. సో రెడ్యూస్ చేసేసారు, ఇంగ్లీష్ని తీసేసి మెంటల్ ఎబిలిటీ అనేది పెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన బిగ్ చేంజ్ ఏంటి అని అంటే మనకి ఈ ఇంగ్లీష్ అనేది పూర్తిగా తీసేశారు. ఇంగ్లీష్ అనేది పూర్తిగా తీసేసి వాళ్ళకి మెయిన్గా పెట్టినవి ఏంటమ్మా? ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్లో మెయిన్గా ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి? జీకే ఒకటి అండ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ. ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ జీకే అనేది 40 మార్క్స్ అండ్ ఈ రీజనింగ్ అనేది 40 మార్క్స్. టోటల్గా 80 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఏపీ హైకోర్టుకి వచ్చిన చేంజ్ ఏంటి? ఈ నోటిఫికేషన్లో రీసెంట్గా ఎగ్జామ్స్ రాశారు కదా, వాళ్ళు రాసిన దాంట్లో చేంజ్ ఏంటి అని అంటే వాళ్ళు ఇంగ్లీష్ని పూర్తిగా తీసేయడం జరిగింది. సో జీకే అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఉన్నాయి. సో దాని ప్రకారం చూసుకుంటే మనకి ఈ ఏపీ డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా మ్యాక్సిమం ఈ సిలబస్ ఉండే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో అందుకని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఈ జీకే అండ్ మెంటల్ ఎబిలిటీని చదువుకోండి. ఈ జీకే ఒకవేళ లేదు నోటిఫికేషన్ వచ్చాక అప్డేట్ ఏమైనా వస్తే మీకు ఖచ్చితంగా ఇంటిమేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఒకవేళ ఈ రీజనింగ్ కాకుండా ముందు ఎగ్జామ్స్ లాగే ఇంగ్లీష్ని మాత్రం పెట్టుంటే ఓకే, ఆ టైం నోటిఫికేషన్కి ఎగ్జామ్ డేట్ కొంత టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, అప్పుడు మనం ఈ రెండింటి మీద గ్రిప్ వచ్చేస్తే ఆ ఇంగ్లీష్ని మనం ఆ టైంలో చదువుకోవచ్చు. సో అందుకనే ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే నోటిఫికేషన్ అనేది వెరీ సూన్ ఖచ్చితంగా అయితే రిలీజ్ అవుతుంది. వెరీ సూన్ ఖచ్చితంగా రిలీజ్ అయితే అవుతుంది. సో అందుకని ముందు నుంచే మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేస్తే అప్పటికి మనం ఓకే ప్రిపేర్డ్గా ఉంటాం. సో ఏ ఎగ్జామ్ అయితే రీజనింగ్ మ్యాక్సిమం ఈ రీజనింగ్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే హైకోర్టుకు కూడా సేమ్ మార్చారు, ఇయర్ అనేది మార్చారు కాబట్టి డిస్ట్రిక్ట్ కోర్టుకు కూడా మార్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం రీజనింగే ఉండొచ్చు. సో ఇంగ్లీష్ ఒకవేళ యాడ్ చేసి ఉంటే నోటిఫికేషన్ రాగానే అప్డేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తాం.
సో ఏపీ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ కోర్స్ అయితే మన యాప్లో అవైలబుల్గా ఉంటుంది. మన యాప్లో లేటెస్ట్ వీడియో క్లాసెస్, మెటీరియల్స్, చాప్టర్ వైజ్ బిట్స్, మన యాప్లో రికార్డింగ్ క్లాసెస్ ఉంటాయి. ఒక్కసారి మన యాప్ని ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డెమో క్లాసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకసారి చూడండి, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కోర్స్ని అయితే పర్చేస్ చేయండి. మన యాప్ నేమ్ పిఆర్ అకాడమీ. సో ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఏపీ హైకోర్టుకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెరీ సూన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో టోటల్గా 1700+ వేకెన్సీస్తో అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వబోతుంది. సో మనం ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎందుకనంటే నోటిఫికేషన్ వచ్చాక ఎగ్జామ్ అనేది ఫాస్ట్గా జరిగే అవకాశం ఉంది. మనం ఆల్రెడీ ఫేస్ చేసాం, ఆ ప్రాబ్లమ్ని మనం ఆల్రెడీ ఫేస్ చేసాం. మెయిన్గా బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇగ్నోర్ చేయకండి. ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.